ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని. కొరింథీ మొదటి పత్రిక 9:27. ప్రఖ్యాత నవలాకారుడు సోమర్సెట్ మామ్ రచించిన ది రెయిన్ అనే కథానిక చాలా హృదయ విదారకంగా ఉంటుంది. డేవిడ్సన్ అనే మిషనరీ తన భార్యతో సహా మలయా ద్వీపకల్పంలో పాగో పాగో అనే చిన్న దీవికి వెళ్తాడు. అక్కడ 200కు మించి జనాభా ఉండరు. బ్రిటిష్ సైనికులు, బ్రిటిష్ అధికారులు 10-20 మంది ఉంటారు. ఒక అమెరికన్ యువతి ఆ ద్వీపంలో ఉంటుంది. ఆమె వేశ్య. డేవిడ్సన్ దంపతులు ఆ ఇంట్లోనే వేరే పోర్షన్లో అద్దెకు దిగుతారు. డేవిడ్సన్ ఆమెను తీవ్రంగా మందలిస్తాడు, ఖండిస్తాడు. ఆమె ఉండడం వల్ల ఆ ద్వీపం అపవిత్రమైపోయిందని బాధపడతాడు. ఆమె రక్షణకై కన్నీటి ప్రార్థనలు చేస్తాడు. ఆమె మాత్రం తన పోకిరితనం, వేశ్యావృత్తి మానదు. చివరికి ఆ ద్వీపంలో పరిపాలనాధికారిగా ఉన్న బ్రిటిష్ ఆఫీసర్తో డేవిడ్సన్ మాట్లాడి ఆమె ఆ ద్వీపం వదిలి వెళ్ళిపోవాలనే ఆదేశం వెలువడేలా చేస్తాడు. మరో 4 రోజుల్లో ఒక ఓడ ఆ దీవికి వస్తుంది. సైనికులు ఆ వేషను ఆ ఓడ ఎక్కించి అమెరికా పంపేలా ఏర్పాట్లు జరిగింది. మిషనరీ డేవిడ్సన్ని ఆ వేశ్య ఎంతో బ్రతిమాలుతుంది. దీవి నుండి తనను బహిష్కరించవద్దని, తనను అమెరికా పంపితే జైలు పాలవుతానని ఏడుస్తుంది. మిషనరీ మనస్సు కరగదు. ఆ ఏడుపులోనే ఆమె గొప్ప పశ్చాత్తాపం కనపరుస్తుంది. డేవిడ్సన్ని తన ఇంట్లోకి పిలిచి ప్రార్థనలో, హెచ్చరికల్లో ఆ 3 దినాలు గడుపుతుంది. భోజనానికి, నిద్రకు తప్ప ఆ దైవజనుడు తన ఇంటికి రాడు. దేవుడు ఆ పాపాత్మురాలి ఆత్మను రక్షించాడని కృతజ్ఞతతో కన్నీటితో ప్రార్థనలు కొనసాగిస్తాడు. ఆ రోజు మధ్యాహ్నం ఆమె ఓడ ఎక్కవలసి ఉంది. ఆ తెల్లవారుజామున సముద్ర తీరంలో డేవిడ్సన్ శవం కనిపిస్తుంది. మంగలి కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారిస్తారు. ఆ వేశ్య ఆ తెల్లవారే పూర్తి మేకప్తో, కురిచబట్టలతో మిషనరీని, దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టు తిడుతూ, హేళనగా నవ్వుతూ తన వృత్తి కొనసాగిస్తుంది. మగాళ్ళంతా ఇంతే, పందులు అని ఆమె అంటుంటే అక్కడి వారందరికీ ఆ రాత్రి ఏం జరిగిందో అర్థమైపోతుంది. పౌలు వృద్ధాప్యంలో దృష్టి మందగించి చెరసాలలో గొలుసులతో 2 ఖైదీల మధ్య కూర్చుని ఏమంటున్నాడో చూడండి. ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించునుగాక. తిమోతి 2వ పత్రిక 4:18. ఆ వృద్ధ అపోస్తలుడు జైల్లో ఉండి ఇంకా ఏ దుష్కార్యాలు చేయగలడు? అయినా పౌలుకున్న దీనత్వం, విధేయత, జాగరూకత చూడండి. తాను నిలిచున్నానని తలంచువాడు పడిపోకుండా చూసుకోవాలి కదా.